అందరికీ నమస్తే. విలక్షణ నటుడైనటువంటి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మీద కొత్త రకమైన కామెంట్స్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఎందుకంటే తమిళనాడులో రానున్న 2026లో జరగబోయే ఎలక్షన్లకి ఇప్పటి నుంచే ప్రకాష్ రాజు పునాది వేసుకుంటున్నాడా అని అంటే ఒక విధంగా అవునని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకు అని అంటే సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసింది. సో అక్కడే డిప్యూటీ సీఎం అనేటువంటి స్టాలిన్ గారు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పుడు తన ఒక ప్రముఖ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము ప్రాబ్లంలో ఉందని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ప్రాబ్లంలో ఉంది సనాతన ధర్మం కాదు, బీజేపీ. సో బీజేపీని కాపాడడానికే పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. సో దీనికి సంబంధించి క్షుణ్ణంగా మనము కంప్లీట్ గా ఆలోచించగలిగితే దీంట్లో ఉన్నది ఏంటంటే ప్రకాష్ రాజుకి బీజేపీ పార్టీ అంటే మొదటి నుంచి పడట్లేదు. సో మొదటి నుంచి ప్రకాష్ రాజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి అటు సన్నిహితంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ నుంచి ప్రకాష్ రాజు ఇటు బీజేపీకి పడట్లేదు అనే ఒక్క కారణంతో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడా అన్న కొన్ని అనుమానాలు కూడా మనకు కలుగుతున్నాయి. సో ఎందుకు అని అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెగువీర, గద్దరు, పెరియార్ లాంటి వాళ్ళ అడుగుజాడల్లో నేను నడుస్తాను, అలాంటి భావాజాలంతో కలిగిన రాజకీయం చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు తను అదే దారిలో ఉన్నారు. ఎందుకంటే ప్రజల కోసం ఇంతగా జరిగిన ఎలక్షన్ జరిగి 6 నెలల్లోనే ఇంతగా ప్రతిరోజు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఏపీ రాజకీయాల్లో మనం చూసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సుమారుగా రోజుకి 18 గంటలు ఇటు ప్రజాసేవలోనే ఉంటున్నాడని చెప్తున్నారు. సో కొంతమంది ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో, రాజకీయ పెద్దలు ఉన్నారో వీళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్ని తన వైపు తిప్పుకుంటున్నారు, తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా కానీ ప్రజలకు తను ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేసే విధంలో తను ఫుల్గా ఉంటున్నారు అని చెప్పే వర్షన్ అయితే మన అందరికి వినిపిస్తుంది. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేదానికి ఇప్పుడు ప్రకాష్ రాజు కొత్త వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఒక ప్రముఖ ఛానల్ ఏదైతే తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రముఖ ఛానల్లో తను ఇంటర్వ్యూ ఇస్తే చెప్పిన మాటల్లోన కొన్ని మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫుట్బాల్ తోటి తను పోల్చడం జరిగింది. ఫుట్బాల్ తో పోల్చడము అని అంటే ప్రకాష్ రాజు గారి వాదన ఎలా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ ఒక ఫుట్బాల్ లాంటి వ్యక్తి. ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీ ఎటువైపు త్రో చేస్తే అటువైపు వెళ్తారైనా, అంతే తప్ప తను చెప్పిన మాటలు కానీ తను చెప్తున్న ఇది కానీ ఏది చెయ్యట్లేదు. సో తను గతంలో చెప్పడం వేరు, ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ లో మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని తొంగలో దొక్కడంతో పాటు ఇటు కంప్లీట్ గా నెగిటివ్ గా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రకాష్ రాజు గారి వాదన. మరి ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రకాష్ రాజు గారికి ఎంతవరకు అవగాహన ఉంది? సో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ప్రకాష్ రాజు గారికి ఎంత తెలుసు అసలు? పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారికి ఒక సినీ ప్రముఖులు కాబట్టి ప్రకాష్ రాజు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మెగా కుటుంబం కానీ సినీ పెద్దలతో కానీ సత్సంబంధాలు ఉండొచ్చు. ప్రకాష్ రాజు గారికి ఉండకూడదని అయితే మనం ఏం చెప్పట్లేదు, ఉండొచ్చు. కానీ సినీ ఏవైతే పరిచయాలు ఉన్నాయో ఇవి ఒక కోణంలో చూస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితి వేరే కోణంలో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టాండ్ తీసుకోకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. గతంలో 5 ఏళ్ళు పాలించినటువంటి వైఎస్ఆర్సీపీలో మనం చూసాము ఎన్ని కష్టాలు పడ్డారు ప్రజలు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. కానీ వీటన్నిటి నుంచి బయటకు తీసుకునే ప్రయత్నంలో కొద్దిగా మార్పులు జరుగుతూ ఉండొచ్చు. ఒకేసారిగా ఏది జరిగే ఇదైతే కాదు. ఎందుకంటే సినిమాల్లో జరుగుతాయి కదా, రియల్ లైఫ్ లో కూడా అలాగే జరగాలని ప్రకాష్ రాజు గారు కోరుకుంటున్నారేమో. సో అలాంటి పరిస్థితి అయితే లేదు. కానీ ప్రకాష్ రాజు గారు పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారినే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఎందుకు ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ విషయం పైన క్షుణ్ణంగా మనము ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించినప్పుడు ప్రకాష్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి అని అంటే కేవలం బీజేపీ పార్టీకి తను వ్యతిరేకి కాబట్టి, సో బీజేపీ పార్టీకి సంబంధం ఉన్న ఏ ఒక్క నాయకుడినైనా లేదా ఏ ఒక్క సినీ హీరోల మీద అయినా సరే బురద జల్లేద్దామనే కాన్సెప్ట్. సో అసలు ఏ కోణంలో దాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన పోల్చడం కూడా ఒక ఫుట్బాల్ తోటి పోల్చడం అనేది ఎంతవరకు రైట్? ఎందుకంటే ఒక బాల్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో తనకి ఎటు త్రో చేస్తే అంటే అతను ఇంకొక వర్డ్ కూడా మాట్లాడారు అక్కడ. సో అది కరెక్ట్ ఉండదని చెప్పి నేను ఎలా మాట్లాడాల్సి వస్తుంది. సో ఎటు విసిరితే అటు వెళ్ళిపోతాడు, అంతే తప్ప సనాతన ధర్మం ప్రాబ్లంలో ఉందని కొద్ది రోజులు మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే తిరుమల సంబంధించిన ఇష్యూ ఉందో ఆ ఇష్యూ పైన కూడా ఎలా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఇష్యూ మీద కూడా ఎలా తను బిహేవియర్ ఎలా కనిపించింది, ఆ విషయం మీద టీడీపీకి సంబంధించిన ఏదైతే పొత్తులో ఉన్న పార్టీ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి కొంతమంది వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ చూసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్లకి ఏదైతే తమిళనాడులో 2026లో రాబోయే ఎలక్షన్లకి ఇప్పటి నుంచే పునాది వేసుకున్నారా ప్రకాష్ రాజు అని అంటే అలా కూడా కాదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిందే అసలు చాలా తక్కువ. సో అలాంటప్పుడు ఒక వ్యక్తిని ఎలా అని అంటే ఈ విషయాన్ని ఆ యాంకర్ అడిగినప్పుడు ప్రకాష్ రాజు గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఏదైతే తప్పుదోవలు వెళ్తున్న రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని విమర్శించడం కానీ నేను పెట్టుకున్నాను. ఎందుకనంటే ఎవరో ఒకరు విమర్శించాలి, విమర్శించకపోతే ఎలా తెలుస్తుంది ఇది రైటా రాంగా అంటే ఇక్కడ తను పాజిటివ్ కోణంలో వెళ్తున్నారా లేదా నెగిటివ్ కోణంలో తీసుకెళ్తున్నారా?
ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల విషయం జరుగుతున్నప్పుడు మీరు తమిళనాడులో మాట్లాడుతున్నప్పుడు తమిళనాడుకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడడం రైట్, అది కరెక్ట్ గానే. సో ఏపీకి సంబంధించిన రాజకీయాలు మాట్లాడినప్పుడు వీటి గురించి కంప్లీట్ గా తెలుసుకొని మాట్లాడుతూ కొంచెం బాగుంటుంది అనేది కొంతమంది సినీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రకాష్ రాజ్ గారు పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ అటు గద్దర్ బాటలో నడుస్తాను, నేను పెరియార్ బాటలో నడుస్తాను, చెగువీర సిద్ధాంతాలతో నేను ముందుకెళ్తున్నాను చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అలా వెళ్ళట్లేదు. కంప్లీట్ గా బీజేపీ పార్టీ ఏం చెప్తే అదే చేస్తున్నారు అనే వాదన అయితే ప్రకాష్ రాజ్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మనము సినీకి సంబంధించి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే గతంలో ఏదైతే టాలీవుడ్ కి సంబంధించిన ఎలక్షన్ జరిగాయో మా ఎలక్షన్ లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్కి సపోర్ట్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. సో మెగా ఫ్యామిలీ తోటి ప్రకాష్ రాజ్కి మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ అది ఎక్కడ వరకు సినిమా వరకే అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో రాజకీయాల్లో సరే తను తప్పు చేసేటప్పుడు ఈయన తప్పు చేశాడని మనం చెప్పడంలో అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా తప్పును తప్పనే అంటాం. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సో ఈయన వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఈయన కూడా అందరిలానే ఫేమస్ అవ్వాలి, ఎలాంటి కాన్సెప్ట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? సో రానున్న ఎలక్షన్లో ఏదైతే 2026లో జరగబోయే ఎలక్షన్లో, లేదా ఇప్పుడు విజయ్ గారు కొత్తగా పార్టీ పెట్టారు, సో ఆ పార్టీ నుంచి కానీ లేదా ఆల్రెడీ ఉన్న పార్టీల నుంచి కానీ డిఎంకే అలాంటి పార్టీలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద పార్టీలు, వాటి నుంచి కానీ ఏమైనా టికెట్లు ఆశిస్తూ ఈయన ఎప్పటి నుంచే ఈ రాజకీయ స్ట్రాటజీ అనేది మొదలు పెట్టాడా? సో ఈ విషయాన్ని మనము డిఫరెంట్ కోణంలో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అని అంటే ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు పర్టికులర్ గా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే సో మంచి ఏంటి చెడేంటి అనేది మాట్లాడండి, ప్రాబ్లమే లేదు. పర్టికులర్ గా ఏపీ డిప్యూటీ సీఎం అనేటువంటి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన మీదే బురద జల్లాలనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? సో నిజంగానే ఆయన తప్పు చేసినట్టయితే ఈ విషయం తప్పు జరిగిందని చెప్పండి. సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మీరు సనాతన ధర్మంకి వ్యతిరేకలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు నిజంగానే సనాతన ధర్మానికి వ్యతిరేక? సో సనాతన ధర్మం ప్రాబ్లంలో లేదు, బీజేపీ పార్టీ ప్రాబ్లంలో ఉంది అని అంటే అది మీ వ్యక్తిగత విషయమై ఉండొచ్చు. దాన్ని మీరు అలానే ప్రజెంట్ చేసే పరిస్థితి అయితే తీసుకురండి. అది మానేసి తీసుకొచ్చి ఎవరైతే బీజేపీ పార్టీతో అలయన్స్ అయి ఉన్నారో, ఎవరైతే బీజేపీ పార్టీతో కలిసి పనిచేస్తున్నారో, దేశ బాగు కోసం కానీ ఇటు రాష్ట్ర బాగోగుల కోసం కానీ పనిచేస్తున్న వ్యక్తుల మీద బురద జల్లడం అనేది అయితే కరెక్ట్ పద్ధతిగా అనిపించట్లేదని మనం చెప్పొచ్చు. సో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్న మాటలు కానీ లేదా ఇటువంటి ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో పలువురు గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఇటు వీళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు పర్టికులర్ గా ప్రకాష్ రాజ్ ఎప్పుడు విమర్శలు ఎత్తినా పర్టికులర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. సో ఈ విషయాన్ని మనం ఏ కోణంలో చూడాలి? సో పవన్ కళ్యాణ్ నిజంగానే తను చెప్పిన సిద్ధాంతాలని తప్పుదోవ పట్టిస్తున్నారా, లేదా తను చెప్పిన సిద్ధాంతాల మీదగానే వెళ్తున్నారా? సో ఈ మాటను ప్రకాష్ రాజ్ రైటా రాంగా? సో మాకున్న నాలెడ్జ్ తోటి ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతే తను చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో ఇవన్నీ అసత్యంగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే అవి కరెక్ట్ వే కాదు. సో మీరే విషయం అనుకున్నారు, నా కామెంట్ రూపంలో చెప్పాలి.